ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో ఇచ్చాను కదా, నాకు ఈ వీడియో ఇన్స్టాలో అయితే చూశాను అండ్ చాలా బాగుంది. అంటే ఇది బీజిఎం అండ్ సాంగ్ అంటే చాలా బాగుంది. ఒకసారి మీ చేసిన ఎడిటింగ్ వీడియో చూపిస్తా. మీకు ఏ వీడియో నచ్చిందంటే మీ ఫోటోతో క్రియేట్ చేసుకుని అండ్ బెటర్గా అయితే ఆప్షన్ ఇంకోటి అయితే ఇస్తాను, దాన్ని లాస్ట్లో చెప్తాను వీడియోలో. మీరు వచ్చేసి వీడియో చూసి వచ్చేయండి, దాన్ని ఎలా వేసుకోవాలి ఎడిటింగ్ అయితే చెప్తాను. ముందుగా వచ్చి వీడియో చూసేయండి. ఓకే, మీరు వీడియో అయితే చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఒకసారి ఫుల్ వీడియో ఫుల్ సాంగ్ వింటే చాలా అంటే చాలా ముందు నెక్స్ట్లో అయితే వీడియో అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియో అయితే చాలా బాగా సింక్ అయింది ఈ వీడియో అనేది. అంటే బెటర్గా అయితే ఆప్షన్ అయితే చేశాను, ఒకసారి చేసుకోండి. ఇది గర్ల్స్కి అయితే పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది, ఎందుకంటే కపుల్స్ లవర్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ దొరకవు ఇలాంటి వీడియోస్. నేను బెటర్ ఆప్షన్ అయితే చెప్పాను కదా, అది వీడియో చెప్తాను ఏంటంటే. అండ్ ఇక్కడ మీకు ఎడిటింగ్ చేయాలంటే మీ దగ్గర అలర్ట్ మోషన్ అయితే ఉండాలి. అలర్ట్ మోషన్ లేకపోతే హైలైట్లో అయితే చెక్ చేసి ఒక్కండి. అక్కడ అలర్ట్ మోషన్ లింక్ అయితే పెట్టాను. అలాగే అలర్ట్ మోషన్ కొత్త అప్డేట్ అయితే వచ్చింది కదా, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ప్యాకేజ్ అయితే ఒకటి రీజన్గా వచ్చేది. దాని మీద కూడా వీడియో అయితే పెట్టాను. ఒకసారి హైలైట్ చెక్ చేసుకుని యూట్యూబ్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది, అక్కడ వెళ్ళి చెక్ చేసుకుని అక్కడ మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్ అయితే చేశాను. అక్కడ మీకు ఎలాంటి డౌట్స్ కూడా లేకుండా వీడియో ఫుల్ ఎండ్ వరకు చూడండి, మీకు వన్ బై వన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను కదా, ఇక్కడ ప్రాజెక్ట్లు వచ్చేసి మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ లవ్ సాంగ్ అయితే ఉందా, అంటే ఇక్కడ లవ్ సాంగ్ అంటే ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సంథింగ్ ఇక్కడ ఎవరు ఫోటో పెట్టి ఎడిట్ చేయగా వాళ్ళకు నేమ్ అయితే యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. లేదంటే ఇలాగ లవ్ సాంగ్ ఉంటే నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ ముందు స్క్రోల్ చేస్తే ఆర్ట్ సింబల్ అయితే ఉందా, ఇక్కడ మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే బాక్స్ అంటే కెమెరా యూజ్ చేసా దాన్ని అందిస్తుంటే మీకు ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఫాంట్స్ అయితే కంపల్సరీ అయితే వస్తుంటుంది. అంటే మిస్సింగ్ ఫాంట్ అయితే కంపల్సరీ వస్తుంటుంది, ఎందుకంటే నేను ఇచ్చిన ఫాంట్స్ మీ దగ్గర లేకపోతే ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ అయితే వస్తుంటుంది. దాని నుంచి నేను ఇచ్చిన ఫాంట్స్ అయితే యూజ్ చేసుకోండి. ఓకేనా? ఇలాంటి ఫాంట్స్ని మళ్ళీ అంటే రెగ్యులర్గా అయితే పెట్టలేను ఫాంట్స్ అనేది, కాబట్టి ఇలాంటి ఫాంట్స్ అయితే మీ దగ్గర లేదు, కాబట్టి నేను ఇచ్చిన ఫాంట్ అయితే యూజ్ చేసుకోండి. ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే, ఇంపోర్ట్ కాకపోతే హైలైట్ 2 minutes టైం ఉంటే అక్కడ వెళ్ళి టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసాను, ప్రతి ఒక్కటి చేసాను. 100 ఫాంట్స్, అలాగే ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ ప్రాబ్లం కూడా ఇచ్చాను. ప్రతి ఒక్కటి అయితే మీకు హైలైట్లో అయితే అవైలబుల్గా ఉంది, అక్కడ వెళ్ళి చూడండి. క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాంటి డౌట్స్ లేకుండా మీకు క్లియర్గా అయితే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ వెళ్ళి చూడండి. తర్వాత అంటే ప్రాజెక్ట్కి వచ్చి ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఎలా చేస్తానో అలాగే మీరు మ్యాక్సిమం చేయడానికి ట్రై చేసుకోండి. ఓకేనా? ఇంకా ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇలాంటి ఉంటుంది, అంటే మీ దగ్గర ఒక 4 ఇమేజ్ ఉంటే చాలు, ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఏం లేదు, ఫోటోస్ రీప్లేస్ పెట్టింటే చాలు, ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్ ఇమేజ్ క్లిక్ చేసి అండ్ ఇక్కడ కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి ఇక్కడ మీరు ఏ ఫోటో ఎడిటింగ్ చేయడానికి వాళ్ళకి ఫోటో యాడ్ చేసుకుని పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అంటే మీకు బ్యాక్ ఫొటోస్ ఇమేజ్ అనేది అడ్జస్ట్ కాకపోతే మూవీ ట్రెండర్స్కి వెళ్ళి ఇక్కడ మీకు ఎలాంటివి కావాలన్నా అలా మీరు అడ్జస్ట్ కావడం, లేదంటే ఇక్కడ మీకు సెంటర్కి అప్పటికి మీకు అడ్జస్ట్ కాకుంటే ఏం అంటే ఇక్కడ బీట్ మార్క్ ఏంటి ఒక ఇమేజ్ తీసుకోండి. ఓకేనా? సంథింగ్ ఏదైనా ఇమేజ్ తీసుకోండి, తర్వాత ఎక్స్ట్రా బీట్ మార్క్ వచ్చేసి ఇక్కడ జరుపుకోండి. అండ్ ఇక్కడ 3 డాట్కి వెళ్ళి ఫుల్ కంపేర్ ఏరియా దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఏం సరే దాని ఇమేజ్ని ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి. నేను ఎంతవరకు స్క్రోల్ చేశాను అంతవరకు స్క్రోల్ చేసుకోండి. ఓకే, స్క్రోల్ చేశారు కదా. ఇప్పుడే చేస్తానంటే ఇక్కడ నేను ఒక ఇమేజ్ ఇచ్చాను కదా, అంటే స్టార్టింగ్ది ఇక్కడ ఈ ఇమేజ్ తీసి తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసుకొని అండ్ ఇప్పుడే చేస్తానంటే ఇప్పుడు యాడ్ చేసిన ఫోటో మీకు తీసి తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ టు ఎఫెక్ట్స్ కదా, ఇక్కడ క్లిక్ చేసుకుని ఇప్పుడు మీరు ఎఫెక్ట్ దాన్ని క్లిక్ చేసి డిలీట్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మీకు ఇలా అయితే వస్తుంటుంది, చూసారు కదా. ఇలా వెరీ సింపుల్గా అయితే అయిపోతుంది వీడియో అనేది, ఎలాంటి రిస్క్ లేకుండా వీడియో అనేది ఆటోమేటిక్గా అయితే ఫొటోస్ రీప్లేస్ పెట్టడానికి కాకపోతే నేను ఇచ్చిన ఈ
ఒక కంటిన్యూ అవ్వండి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ వీడియో ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. ఇదే తర 4 ఇమేజ్ యాడ్ చేసుకోండి. మీకు ఏం డౌట్స్ నేను కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ టైప్ వీడియోస్ కావాలంటే నన్ను అనేది అడగండి. నేను మార్నింగ్ కల్లా చేసి అయితే పెడతాను. అండ్ నెక్స్ట్ వీడియో మంత్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.